హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్ కొద్దిగా నిన్న ఈ ఏరియాలో క్లోజ్ అయింది. తర్వాత ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక బుల్లిష్ సిగ్నల్ అయితే ఇస్తుంది. మార్కెట్ పైకి వెళ్తుంది, ఈ ఏరియా దాకా వెళ్ళొచ్చు. సో కానీ ఈలోగా చాలా మరి డౌన్ వచ్చి పైకి వెళ్తుందా అనేది చూడాలి. సో ఇక్కడైతే మనకు సిఈ సైడ్ కంటిన్యూస్గా ఆర్ఎస్ఐ చాలా తక్కువ ఉంది. సో ఇటు సైడు బేరిష్ సైడ్ అంటే కింది సైడ్కి దీన్ని స్ట్రైక్ ప్రైస్ అయితే పెరుగుతుంది. సో చూడాలి దీని సిగ్నల్ ఏమైనా మారుతుందా అనేది. సో ఇక్కడైతే సిగ్నల్ చేంజింగ్లోనే ఉంది. సో చూద్దాం మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. సో ఈరోజు అంటే యూరప్ మార్కెట్స్ నష్టాలలో, అమెరికన్ మార్కెట్ నార్మల్ మిక్స్డ్గానే ఉంది. తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్లో ఉన్నాయి. సో మనం చూద్దాము ఈరోజు ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందో. సో ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఫిన్ నిఫ్టీ కూడా ఈరోజు ఎక్స్పైరీ. సో కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా ఇప్పుడు వరకు రెడ్ క్యాండిల్లోనే ఉంది. కొద్దిగా మూమెంట్ డౌన్కి వస్తుందా అని చూడాలి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ 57% ఆర్ఎస్ఐ, ఇక్కడ 54, ఇక్కడ నిఫ్టీ 58% ఉంది. సో చూద్దాము ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుందో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 921 అవుతుంది. సో 921 టైంలో మనకి నిన్నటిది ఎగ్జిట్ కాలేదు ఒక స్టాకు. సో మనది ఇది 298 దగ్గర ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అవుతుంది. సో నిన్న క్లోజ్ అయ్యేటప్పుడు ఇది నెట్ యావరేజ్ 302 తీసుకుంటే 245 దగ్గర ఉండే. ఎగ్జిట్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చేది. సో అదే ఇప్పుడు మార్కెట్ డౌన్ వచ్చేటానికి ఆ లాస్ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ కూడా మార్కెట్ ఏమో నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేటానికి ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను. సో బై అండ్ డిప్స్ టైప్గా. కానీ మార్కెట్ ఏ విధంగా కిందికి ఎంతవరకు వస్తుందా అనేది చూడాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓఐ బిల్డప్ అయితే 22,000 దగ్గర స్ట్రాంగ్గా పైకే ఉంది. సో వీళ్ళైతే అంత ఈజీగా అయితే బ్రేక్ కాకపోవచ్చు. సో కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి తర్వాత అప్ తీసుకోవచ్చు. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ, తర్వాత ఫిన్ నిఫ్టీ, తర్వాత ఇది నిఫ్టీ కూడా అన్నీ బేరిష్లోనే ఉన్నాయి. రెడ్గానే షో చేస్తున్నాయి. సో ఈరోజు మరి ఇక్కడ దాకా ఈ లో దాకా వస్తుందా, దీన్ని బ్రేక్ చేస్తుందా అనేది తెలియదు. సో చూద్దాము. మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కొంత లాస్లోనే చూపిస్తుంది. సో ఇది నేను ఇందమని తీసుకున్నాను 21,900, 21,950 సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, ఈరోజు కాదు 25వ తారీఖు. సో కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో హోల్డింగ్ చేద్దాము. సో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది హ్యామర్ క్యాండిల్లా స్టిక్ ఫామ్ చేసినట్టుగా కనబడుతుంది. సో ఇక్కడ మనకు కూడా మార్కెట్ చూసినట్టయితే మనకి, సో ఇది కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హ్యామర్ క్యాండిల్. సో ఇది మామూలుగా అంటే రెడ్లో కానీ లేకపోతే గ్రీన్లో కానీ రెండిట్లలో ఇక్కడ విక్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది సో అంటే బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంది అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడైతే బుల్లిష్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. ఇక్కడ బుల్లిష్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. కాకపోతే మార్కెట్ సైడ్ వేస్గా కానీ కన్సాలిడేటెడ్గా ఉంటుందా, తర్వాత ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చి ఈ ఏరియా దాకా వస్తుందా అనేది చూడాలి. సో అది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు స్ట్రైక్ ప్రైస్లో ప్రైస్ రేంజ్ బిహేవియర్ చేంజెస్లో చూసుకున్నట్టయితే బేరిష్ సైడు బాగా అంటే మొమెంటం కనబడుతుంది. ప్రైజ్లో స్ట్రైక్ ప్రైజ్లో మొమెంటం కనబడుతుంది. సో ఇక్కడైతే బుల్ సైడు నిన్న మొమెంటం కనపడ్డంతగా కనపడటం లేదు. మొమెంటం ఇక్కడ చూసుకుంటే 40 ఆ రేంజ్లోనే ఉంది. సో నో ప్రాబ్లం, మనమైతే హోల్డ్ చేద్దాము. సో ఇదంతా ట్రాపీగా ఉంటుంది మార్కెట్. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది కొంత ఈ లోన్ బ్రేక్ చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇది చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ బయ్యే. సో ఇక్కడ కూడా సో ఇది 9 EMA టచ్ చేసింది. సో ఇంత దాకా అనేది రాకపోవచ్చు. సో 20 SMA. సో చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే ఇదే రేంజ్లో ఉంది. హైలో బ్రేక్ కాలేదు. సో బుల్లి సిగ్నల్ ఇస్తుంది కానీ ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 934 అవుతుంది.
సో ఇది 5 మినిట్ క్యాండిల్. అదేవిధంగా 15 మినిట్ క్యాండిల్ చూసుకున్నాం అనుకో, సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ బుల్లిషే రెడ్డిష్ చూపించింది, కానీ సెకండ్ 15 మినిట్ క్యాండిల్ ఇలానే ఉంది. సో ఇక్కడ ఓఐ బిల్డప్ అవుతుంది పైకి అప్ సైడ్ కానీ. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న మార్జినల్ చిన్న ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను జీరోదాలో కూడా ఒక పొజిషన్ అయితే యాడ్ చేశాను 1 లాట్ తోటి. సో 21,800 సిఈని. సో చూద్దాము. ఇంకా 945గా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న ప్రాఫిటే ఉంది, ఇంకా మొమెంటం ఏం లేదు అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హైలోనే బ్రేక్ చేయలేదు. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది లో, ఇది హై, ఇది ఎటు సైడ్ వెళ్తుందా అనేది చూడాలి మనకు. నాకు తెలిసి అయితే బుల్లిష్ సైడే వెళ్ళాలి, ఎందుకంటే మా మార్కెట్ అంతా కంటిన్యూస్గా ఓఐ బిల్డప్ అయి ఉంది, అందరు బుల్లిష్గానే ఉన్నారు మార్కెట్. కానీ కన్సాలిడేటెడ్ ఫేజే ఇక్కడ చెప్పాలనుకుంటే మనకి 15 మినిట్ ఉంది కాబట్టి కన్సాలిడేటెడ్ ఫేజ్లోనే ఉంది. సో ఇది మనం అనుకున్నాము ఇక్కడ 21,300 దాకా వెళ్తుంది అనుకున్నాము, సో ఈ ఏరియా దాకా. కానీ అది చూస్తే మన కన్సాలిడేటెడ్ ఫేజ్లోనే ఉంది. ఇక్కడైతే స్ట్రాంగ్ ఓఐ బిల్డప్ అయి ఉంది పిఈ సైడు. సో దానికోసమని ఈ స్టాప్ లాస్ హిట్టింగ్ కోసం ఇటు వస్తుందా మార్కెట్, ఇక్కడే కన్సాలిడేట్ అయి ఉంటుందా అనేది చూడాలి. ఆఫ్టర్నూన్ ఏమన్నా మనకి బ్రేకప్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ జీరోదాలో 2 లాట్స్ యాడ్ చేశాను, యావరేజ్గా 376. సో మనకి 21,800 సిఈ. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీది తీసుకున్నా. సో చూద్దాము. మొత్తం బుల్లిష్ సైడే తీసుకున్నాము, బేరిష్ సైడ్ అనే మాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. సో ఇక్కడ కూడా చూసుకుంటే చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. చూస్తే ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కూడా 15 మినిట్ క్యాండిల్ 945 అవుతుంది. సో బుల్లిషే చూడాలి, మనకైతే వ్యూ అయితే బుల్లిషే, కానీ ఒక రేంజ్లోనే ఉంది. నాకు తెలిసి మూమెంటం అయితే ఎటు కదలట్లేదు, ఇదే రేంజ్లో ఉంది. అయితే 946 సెకండ్ 5 మినిట్ క్యాండిల్కి హై దగ్గరికి వెళ్ళింది. సో అది ఇటు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి మనకు. చూస్తే ఇక్కడే ఆగి మళ్ళీ రివర్స్ తీసుకుంటుందా లేకపోతే ఇటు పైకి తీసుకుంటుందా అనేది తెలియదు. సో ఇక్కడ 5 మినిట్ క్యాండిల్, అదే 15 మినిట్ క్యాండిల్ చూసుకుంటే ఇంకా చాలా ఉంది. సో ఈ హైని బ్రేక్ చేస్తే మనం బుల్ సైడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో చూద్దాం మనం. సో ఇక్కడైతే ఒక 900 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో మనకి బుల్లిష్గానే ఇది స్టార్ట్ అయింది. ఇది 2 లాట్స్ తీసుకున్నాను జీరోదాలో. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎం స్టాక్లో చూసుకుంటే మనకు 2 లాట్సే, ఇక్కడ కూడా 2 లాట్సే. నిన్నటిది హోల్డింగ్, ఇది హోల్డింగ్, ఇది ఈరోజుది స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాము. సో మొమెంటం అయితే చూద్దాము. సో ఏ విధంగా చూద్దాము. ఇప్పుడు ఎంత 947 అవుతుంది. మనకు మెయిన్ ఏంటంటే ఈ 15 మినిట్ ఈ హైని బ్రేక్ చేయాలి, పైకి వెళ్ళాలి. సో అప్పుడే మనకి బుల్లిష్గా ఉంటుంది. పైకి వెళ్తే మళ్ళీ డౌన్ వచ్చింది అనుకో, మళ్ళీ ఈ లెవెల్కి మనకి బేరీస్ కనపడే అవకాశం ఉంటుంది. సో 947 అవుతుంది. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అయితే అప్ సైడ్ ఉంది. సో ఈడ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్ని ఇది బ్రేక్ చేసినట్టుంది. ఇది పైకి వెళ్తుందా కిందికి వస్తుందా అనేది చూడాలి. సో ఇదైతే మంచి మూమెంటం అయితే కనపడుతుంది అప్ సైడు. సో చూద్దాము. సో మనం మంచి ర్యాలీని క్యాచ్ చేయగలమా లేదా, సో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ 951 అవుతుంది. సో 15 మినిట్ క్యాండిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్, సెకండ్ 15 మినిట్ క్యాండిల్, థర్డ్ 15 మినిట్ క్యాండిల్ అయితే ఈ నిన్న టచ్ అయిన లెవెల్ దాకా వచ్చింది. సో దీన్ని బ్రేక్ చేస్తున్నాం అన్నట్టుగా. సో అది టచ్ చేసేసి మళ్ళీ కిందికి వస్తుందా సో అనేది కూడా చూడాలి మనం. మొమెంటం పైకి ఉంటే ఓకే. సో దీన్ని బ్రేక్ చేస్తే ఓకే, ఇంకొక 9 మినిట్స్ ఉంది ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో నాకు తెలిసి అయితే ఈ హైని బ్రేక్ చేసింది, కానీ ఇంకా పైకి వెళ్తుందా అనేది ఒక క్లారిటీగా అయితే లేదు. సో చూద్దాం మనం. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే కొంత ఇది 5 మినిట్స్ క్యాండిల్. సో అది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూడాలి. సో ఇది బిహేవ్ చేసి ఈ హైకి రావాలి. సో ఈ హైకి వచ్చిన తర్వాతనన్నా ఇటు మన టార్గెట్ అయితే ఈ ఏరియా ఉంటుంది. నిన్నటి హైని మన టార్గెట్గా చూద్దాము. అంటే ఇంకొక ఎంత 20-30 పాయింట్స్ మనం రైడ్ చేయొచ్చు, ఇంకొక 30 పాయింట్స్ రైడ్ చేయొచ్చు అప్ సైడ్. సో ఇక్కడైతే మనకి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఎం స్టాక్లో.
సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ 952 ఉంది. తర్వాత ఈ జిరోదాలో ఒక 2 లాట్స్కి 1800 చూపిస్తుంది. సో డీప్ ఇందామని తీసుకున్నాం కాబట్టి కొద్దిగా సైడ్ వేజ్ మార్కెట్ ఉన్నా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు టైం డీకే అనే ప్రాబ్లం కొద్దిగా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది, చూద్దాం. సో ఇదైతే కొద్దిగా బ్రేక్ చేసినట్టు కనబడుతుంది మనకు క్లారిటీగా. సో దీన్ని బ్రేక్ చేయాలి. ఇది ఫస్ట్ 3 మినిట్ క్యాండిల్ని ఇటు పైకి బ్రేక్ చేస్తే మనకి మంచి మూమెంటం, కొద్దిగా చిన్న ఇంకొక 30 పాయింట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ క్యాండిల్ని బ్రేక్ చేయాలి. సో అది చూద్దాం మనం, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 9:54 టైం అవుతుంది. సో దీన్ని కొద్దిగా టచ్ చేసే, నిన్నటి హైని టచ్ చేసేలాగా వస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే నిన్నటి ఈ మార్క్ని టచ్ చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుందా అనేది చూడాలి మనం. 1 లాట్, సో ఇక్కడ 1 లాట్ ఎగ్జిట్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది, అంటే పార్షియల్ ప్రాఫిట్. 1 లాట్తో ట్రైడ్ చేసుకుంటే మనకి ఓకే అనిపిస్తుంది. ఇక్కడ జిరోదాలో 2 లాట్స్ రైడ్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకు ఎం స్టాక్లో కూడా టూ లాట్స్ రైడ్ చేస్తున్నాము. అంటే క్వాంటిటీ తక్కువనే, 2 లాట్సే, కాకపోతే చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మనకి బెటర్ అనిపిస్తుంది. అంటే మనకి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎంత నడుస్తుంది, 22,100 నడుస్తుంది. ఇంకొక 20 పాయింట్స్ కూడా మనకి 20 ఈ ఏరియా దాకా, సో ఈ ఏరియా దాకా రావచ్చు. కానీ చూద్దాం మనం, ఇంకొక చిన్న ఈ ఏరియా దాకా, సో ఈ ఏరియా దాకా అయితే రావాలి. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా 22,130. సో ఈ ఏరియా దాకా మనం ఇంకొక 30 పాయింట్స్ కూడా రైడ్ చేయడానికి ఆస్కారం ఉంది, స్కోప్ ఉంది. సో 9:55 అవుతుంది. సో దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా మనకి మంచి, ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేస్తే బాగుంటుంది మనకి. సో ఇక్కడ కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసుకుంటే 10:40 అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఒకసారి అయితే ఈ ఏరియాకి వచ్చింది, 3:30కి వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ పోతున్నట్టు కనబడుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి 21,110 రూపాయల దాకా ఉంది. కొద్దిగా చూస్తే కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చేలాగా కనబడుతుంది, కానీ చూడాలి బ్రేక్అవుట్ ఇస్తుందా అనేది. అవుతుంది. సో 10:40 కొద్దిగా మూమెంటం అయితే వచ్చింది. సో ఇందులో కూడా 2,300, ఇంతకుముందు ఒకసారి ప్రాఫిట్ కనపడ్డది, మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది మార్కెట్, దానివల్ల మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చేసింది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది 15 మినిట్ క్యాండిల్ కాబట్టి సో మూమెంటం అంత స్లోగా కనపడదు. ఇది 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నాం అనుకో. సో 5 మినిట్ క్యాండిల్ ఈ విధంగా ఈ నిన్నటి హైని టచ్ చేస్తూ ఉంది, ఇంకో కొద్దిగా. సో ఇది నిన్నటి హైని టచ్ చేస్తూ ఉంది, సో 115. సో అది బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా బుల్లిష్ సైడ్ వెళ్తుంది, 22,115 దాకా వెళ్ళింది. సో ఇక్కడైతే ప్రైస్ మూమెంటం అయితే స్లోగా ఉంది, అంటే స్ట్రాంగ్గా లేదు. ఇంతకుముందు ఏ హై వచ్చిందో ఆ హై దాకా వచ్చింది. సో క్లియర్గా అయితే సో ఇక్కడ ఏంటంటే నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కొన్ని బుల్లిష్గానే ఉన్నాయి. ఇది 68% RSI, 65% RSI, ఇది 69% RSI. చూసుకుంటే 10:49 అవుతుంది. సో 10:49లో ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే కొద్దిగా పార్షియల్గా కనబడుతుంది రెండిటిది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇది 29,800ది 395కి ఎగ్జిట్ చేశాను. ఇది ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేది, ఇంకొక 1000 దాకా వచ్చేది మనకు. దీన్ని ఎగ్జిట్ చేసేసాను. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మూమెంటం అయితే, సో దీన్ని నిన్నటి హైని బ్రేక్ చేస్తుందా అనేది కనబడుతుంది, క్లియర్గా చూడాలి. సో ఇప్పుడు చూసుకుంటే 11 o'clock అవుతుంది. మనకు 15 మినిట్ క్యాండిల్సే ఇవి. సో హైని బ్రేక్ చేసేలాగా ఉంది, కానీ అది ఇంకా క్లియర్గా రాలేదు. ఇక్కడ పుట్ సైడ్ అయితే రైడర్స్ అయితే రైడ్ చేస్తున్నారు మార్కెట్ని అప్ తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ 5 మినిట్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈ నిన్నటి హై దగ్గర అక్కడ స్ట్రక్ అయింది. సో పైకి ఇంకా బ్రేక్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రన్ అవుతుంది.
సో ఇంకా క్లోజ్ అయితే చేయలేదు 11 o'clock. సో ఇందులో కూడా మనకి జీరోదాలో కూడా 2 లాట్స్ తోటి రైడ్ చేస్తున్నాము. సో అది కూడా కొద్దిగా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో ఇది కూడా చూపిస్తుంది, చూద్దాము. 2 లాట్స్ తోటే హోల్డ్ చేద్దాము. సో ఇందామని సో ఇంకా మూమెంటం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే బ్రేక్ ఇస్తే బాగుంటుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మంచిగా పాయింట్స్ అయితే పెరుగుతున్నాయి. 123, 36, తర్వాత 18 పాయింట్స్. సో ఇంకా కొద్దిగా మూమెంటం రావాలి, చిన్న మూమెంటం వస్తే బాగుంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చేలా కనబడుతుంది. సో కానీ 120 ఏరియాలో సో బ్రేక్అవుట్ అయితే కావట్లేదు. సో ఇదేమో సడన్గా చిన్న స్పైక్ డౌన్ ఇచ్చేసింది. సో చూద్దాము సో ఏ విధంగా. సో ఇక్కడైతే దీని ప్రీమియం అయితే కంటిన్యూస్గా బిల్డ్ అవుతుంది. ప్రీమియం కంటిన్యూస్గా బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ కూడా కంటిన్యూస్గా బిల్డ్ అవుతుంది. ఒక బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంటం అయితే ఉంటుంది అప్ సైడు. సో చూద్దాము. ఇక్కడ కూడా ఇది ఈ హైని, నిన్నటి హైని బ్రేక్ చేయాలి. ఈ హైని బ్రేక్ చేస్తే మంచి మూమెంటం అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నగా బుల్లిష్ సైడ్ వెళ్తుంది. సో 20 MA పైకే ఉంది. సో 22,117 దగ్గర ఉంది. సో నిఫ్టీ ఇండెక్స్. సో ఇదైతే చిన్నగా ప్రీమియం పెరుగుతూ ఉంది. సో ఈ ఏరియాలో చాలాసేపు స్ట్రగుల్ చేసింది. సో ప్రీమియం పెరగలేదు. సో ఈ ఏరియా సో ఇప్పుడు కొద్దిగా మూమెంటం తీసుకుంది. సో ఇక్కడ ఇదంతా దీని గ్యాప్ అంటే ఒకదానికి ఒకటి ఉండే, ఇప్పుడు ఇది విడిపోతుంది చిన్నగా. సో కొద్దిగా మూమెంటం ఈ ఏరియా దాకా 350 దాకా రావాలి, వస్తే బాగుంటుంది ఇంకా. సో చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 11-12 అవుతుంది. సో నిన్నటి హైని బ్రేక్ చేసే విధంగా కొద్దిగా మూమెంటం అయితే ఇస్తుంది, 15 minute క్యాండిల్ కాబట్టి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సో నిన్నటి హైని బ్రేక్ చేసేలాగా ఉంది. సో 22,121 దగ్గర వచ్చింది. సో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 112, ఫిన్ నిఫ్టీ 33, ఇది 24 పాయింట్స్ అప్ లాగా కనబడుతుంది. సో ఇక్కడ మనకి సో జీరోదాలో అయితే కొద్దిగా ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో మనకి అదేవిధంగా మనకి ఇక్కడ ఎం స్టాక్లో కూడా 2 లాట్స్ది రన్ అవుతుంది. సో కొద్దిగా మూమెంటం అయితే బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. సో మనం ఇంకా కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ చేస్తే బెటరు. సో చూద్దాము. ఇక్కడ కూడా ఇప్పుడు 12 అవుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ మార్కెట్ ఇలా ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళి మళ్ళీ చిన్న ఫాల్ పడ్డది, తర్వాత మళ్ళీ ఇప్పుడు రికవర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి పొజిషన్స్ కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఎం స్టాక్ సైట్ అయితే ఓపెన్ కావట్లేదు, సైట్ ప్రాబ్లం వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 3 o'clock కావస్తుంది. మార్కెట్ చూసుకున్నట్టయితే మార్నింగ్ ఈ విధంగా పైకి వెళ్ళింది, తర్వాత కంటిన్యూస్గా కింద పడ్డది, తర్వాత ఇప్పుడు కొద్దిగా రికవర్ చేసుకుంటుంది. ఇది ఎన్ షేప్ టైపు. చూద్దాము మార్కెట్ బుల్ సైడ్ వెళ్తుందా లేదా అనేది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. అయితే ఈరోజు మొత్తం అంతా బేరిష్ సైడే చెప్పాలంటే. కొద్దిగా మార్నింగ్ బుల్లిష్కి వెళ్ళి మళ్ళీ కింద పడ్డది. సో ఫ్రెండ్స్ మార్కెట్ క్లోజింగ్ అవుతుంది 1 minute. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మనకి ఇక్కడ ప్రాఫిట్ కనపడ్డది. బుక్ చేసుకోలేదు, బుక్ చేసుకుంటే బాగుండేది. ఒక దాంట్లో జీరోదాలో బుక్ చేసుకున్నా, తర్వాత ఎం స్టాక్లో బుక్ చేసుకోలేదు. కానీ మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ వచ్చింది. సో లాస్ట్లోనే ఉంది. సో దీన్ని హోల్డ్ చేస్తున్నాం ఎం స్టాక్లో. సో డౌన్ సైడే వచ్చింది, కంటిన్యూగా ఇన్నే ఉంది. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రేపటికి ఎం స్టాక్లోది 2 లాట్స్ హోల్డ్ చేశాను. సో గ్యాప్ అప్ వస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇంకా ఎగ్జిట్ కాలేదు, పైకి వెళ్తుందని. కానీ సో చూద్దాం రేపటి వరకు. సో మనం ఇందామని నెక్స్ట్ వీక్ది ఎక్స్పైరీ తీసుకున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.